ఇరాన్తో యుద్ధం వేళ అమెరికాకు బిగ్ షాక్ అని చెప్పాలి. ప్రమాదంలో అమెరికా రక్షణ వ్యవస్థ ఉన్నట్టుగా తెలుస్తుంది. అమెరికా వద్ద ఆయుధ నిల్వలు క్షీణించిపోతున్నట్టుగా తెలుస్తుంది. యుద్ధానికి కావాల్సినటువంటి ఆయుధ సామాగ్రికి సంబంధించినటువంటి నిల్వలు తగ్గుతున్నట్టుగా సమాచారం. దీనికి సంబంధించినటువంటి పెంటగాన్ నివేదిక ప్రస్తుతం వెల్లడవుతోంది. ఆ నివేదిక లీక్ అయినట్టుగా తెలుస్తోంది. ప్రధానంగా యుద్ధం ఇంకొద్ది రోజుల పాటు చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం ఇక ఈ నిల్వలు అడుగంటుతున్నట్టుగా తెలుస్తుంది. కేవలం 10 రోజులకు సరిపడా ఆయుధ క్షిపణి నిల్వలు ఉన్నట్టుగా సమాచారం. అమెరికా వద్ద ఆయుధ నిల్వలు తగ్గుతున్నట్లుగా అంతర్జాతీయ సంస్థ నివేదికలు చెప్తోంది. దీంతో డొనాల్డ్ ట్రంప్ అప్రమత్తమయ్యారు. ఆయుధ ఉత్పత్తిని పెంచేందుకు చర్యలు తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. రక్షణ రంగ ఉన్నతాధికారులతో ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టబోతున్నట్టు తెలుస్తోంది. ఎల్లుండి వైట్ హౌస్లో ఈ మీటింగ్కు ఏర్పాట్లు చేసినట్టుగా తెలుస్తోంది. మరో 10 రోజులు దాడులు కొనసాగిస్తే పూర్తిగా నిల్వలు తగ్గిపోయే ప్రమాదం ఉందంటూ పెంటగాన్ హెచ్చరికలు జారీ చేసినట్టు తెలుస్తుంది. ఓవైపు ఇరాన్ యుద్ధం తీవ్రమైన వేళ అమెరికా రక్షణ నిల్వలు ప్రస్తుతం ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇరాన్తో యుద్ధం వేళ అమెరికా వద్ద కేవలం 10 రోజులకు సరిపడా ఆయుధ క్షిపణి నిల్వలు ఉన్నట్టుగా పెంటగాన్ నివేదిక విడుదలైంది. ఆ నివేదిక లీక్ కావడంతో ప్రస్తుతం అగ్రరాజ్యం అమెరికాకు సంబంధించినటువంటి రక్షణకు సంబంధించినటువంటి వ్యవహారాలు బట్టబయలయ్యాయి. పెంటగాన్ క్షిపణి నిల్వలు తగ్గిపోతున్నట్టుగా వెల్లడించింది. లో మిసైల్ స్టాక్ ఉన్నట్టుగా వెల్లడవుతుంది. ముఖ్యంగా ఇంటర్సెప్టర్ క్షిపణులు, గైడెడ్ మిసైల్ డెస్ట్రాయర్ల నిల్వలు గణనీయంగా తగ్గినట్టు తెలుస్తుంది. ఇరాన్ డ్రోన్ క్షిపణులను ఎదుర్కోవడం ప్రస్తుతం ఇవి కీలక పాత్ర పోషిస్తున్నాయి. ట్రంప్ మరో 10 రోజులు ఇలాగే దాడులు కొనసాగిస్తే అవి పూర్తిగా తగ్గిపోయే ప్రమాదం ఉందంటూ నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఒకసారి ఇంటర్సెప్టర్ మిసైల్స్, గైడెడ్ మిసైల్ డెస్ట్రాయర్లకు సంబంధించినటువంటి ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం. గత 4 రోజులుగా ఇవి ఇరాన్పై దాడిలో కీలక పాత్ర పోషిస్తున్న ఆ మిసైల్కి సంబంధించినటువంటి దృశ్యాలు కొన్ని చూద్దాం. معتز انزل يا معتز معتز انزل يا معتز انبسط دو 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 మరి దారుణంగా వస్తుంది. ఇక ఈ పరిస్థితుల్లో క్షిపణి నిల్వలను తిరిగి పెంచుకోవడానికి అధిక ఖర్చులు భరించాల్సి ఉంటుందంటూ పెంటగాన్ ట్రంప్కు నివేదిక ఇచ్చింది. కీలకమైన ఆయుధాల కొరత వల్ల ఇరాన్ దాడులను తిప్పికొట్టడం అసాధ్యంగా మారే అవకాశం ఉందంటూ హెచ్చరిస్తోంది. కొన్నేళ్లుగా ఇజ్రాయెల్, ఉక్రెయిన్ వంటి మిత్ర దేశాలకు సైనిక సహాయం అందిస్తుండడంతో అమెరికా నిల్వలు తగ్గినట్టు తెలుస్తోంది. అయితే ట్రంప్ తమ వద్ద లెక్కలేనన్ని ఆయుధాలున్నట్లు మంగళవారం ట్రూత్ వేదికగా పేర్కొన్నారు. ఇరాన్తో పోరాటానికి కావాల్సిన ఆయుధ నిల్వలు ఉన్నాయన్నారు. ఉన్నత శ్రేణి ఆయుధాలను ఇతర దేశాలను నిల్వ చేసినట్టు చెప్పారు. ఇరాన్పై దాడులు మరో 5 వారాలు కానీ అంతకంటే ఎక్కువ కాలం కానీ కొనసాగవచ్చంటూ ట్రంప్ చెప్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ నిల్వలు తగ్గినట్టుగా వస్తున్నటువంటి వార్తలు కలకలం రేపుతున్నాయి. ఇరాన్తో యుద్ధం వేళ అమెరికా వద్ద క్షిపణి ఆయుధ నిల్వలు తగ్గుతున్నట్లు పలు నివేదికలు వెల్లడించిన నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎమర్జెన్సీ మీటింగ్కు సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయుధ ఉత్పత్తిని త్వరితగతిన పెంచే అంశంపై చర్చలు జరపడానికి రక్షణ రంగ కాంట్రాక్టర్లను,
ఇతర ఉన్నతాధికారులను అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్కు ఆహ్వానించినట్టుగా అంతర్జాతీయ మీడియా వర్గాలు చెప్తున్నాయి. శుక్రవారం ట్రంప్ వారితో భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ده الزنزل يا معتز. מה זה הישן שם בנמל תל אביב? וואי וואי. אלוהים, אלוהים, אלוהים! מה קרה? כל הנמל התפוצץ! תסגרי את החלון, אני לא מאמין! ఇరాన్తో కొనసాగుతున్న యుద్ధంలో భారీగా క్షిపణులు వినియోగించడంతో తగ్గిపోతున్న ఆయుధాగారాన్ని తిరిగి నింపడానికి అమెరికా రక్షణ శాఖ పెంటగాన్ చర్యలు తీసుకున్నట్లు అంతర్జాతీయ మీడియా వర్గాలు చెప్తున్నాయి. ఇందుకు పెద్ద మొత్తంలో ఖర్చు అయ్యే అవకాశం ఉందంటూ అంచనా వేస్తున్నాయి. 2022లో రష్యా ఉక్రెయిన్పై దాడి చేసినప్పటి నుంచి అగ్రరాజ్యం ఉక్రెయిన్కు భారీగా సైనిక సహాయం అందిస్తోంది. ఆ దేశం వద్ద ఉన్న నిల్వలు తగ్గినాయి. దీంతో మరో 10 రోజులు ఇలాగే దాడులు కొనసాగిస్తే అవి పూర్తిగా తగ్గిపోయే ప్రమాదం ఉన్నట్టుగా పెంటగాన్ చెప్తోంది. ఈ క్రమంలోనే అమెరికా అధ్యక్షుడు ఎమర్జెన్సీ మీటింగ్కు సిద్ధమయ్యారు. మరోవైపు అమెరికా రక్షణ శాఖ కార్యదర్శి పీట్ హెగ్సేత్ ఇవాళ పెంటగాన్ సంబంధించినటువంటి స్ట్రాటజీని వివరించారు. ప్రధానంగా తాము చేస్తున్నటువంటి దాడులు, అలాగే ఇరాన్ వైపు నుంచి వచ్చినటువంటి ప్రతీకార దాడులను ఏ రకంగా సమర్థవంతంగా తిప్పికొడుతున్నామో కూడా ఆయన వివరించారు. అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి ఆయుధ నిల్వలకు సంబంధించి కూడా ఆయన కొంత తన అభిప్రాయాన్ని చెప్పే ప్రయత్నం చేశారు. కొంత నిల్వలు తగ్గుతున్నాయంటూ కూడా ఆయన ఈ సందర్భంగా వెల్లడించిన పరిస్థితి. అంటే ప్రధానంగా హెవీ లోడెడ్ ఆయుధాల కంటే ప్రస్తుతం కొంత తక్కువ సామర్థ్యం ఉన్నటువంటి ఆయుధాల ఉపయోగాన్ని కూడా కొన్ని సందర్భాల్లో వినియోగించాల్సి వస్తుందంటూ కూడా ఆయన వెల్లడించినట్టుగా తెలుస్తోంది. సో ఎక్కడ రాజీ పడకుండా యుద్ధం విషయంలో శత్రువుతో గట్టిగానే పోరాడుతున్నామంటూ ఆయన చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. సో ఓవరాల్గా ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్లో ట్రంప్ పరిపాలనా యంత్రాంగం మరిన్ని ఆయుధాలను తయారు చేసుకునేందుకు సిద్ధమవుతున్నట్టుగా సమాచారం. ఇరాన్తో యుద్ధం కనుక ఇంకా వారాల పాటు కొనసాగితే ఆయుధ నిల్వలు తగ్గి ఇబ్బందులు కలగకుండా మరింత ఆయుధ సంపత్తిని పెంచుకునేందుకు వెంటనే కాంట్రాక్టర్లు, రక్షణ రంగ నిపుణులతో, అలాగే ఆయుధాలను తయారు చేసేందుకు కావాల్సినటువంటి రక్షణ శాఖ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా ట్రంప్ శుక్రవారం నాడు వైట్ హౌస్లో మీటింగ్ ఏర్పాటు చేసి వీళ్ళంత త్వరగా ఆయుధాలను పెంచుకునేందుకు ఆదేశాలు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. از اینجا میاد اینجا